ఎస్ చూడండి, ఫోర్త్ వీడియోలో మనకి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఈ ఫోర్త్ వీడియోలో మెండెలియన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. మెండెలియన్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటివంటే సింగిల్ జీన్ విల్ కంట్రోల్ ది సింగిల్ క్యారెక్టర్, అది మనకు తెలుసు. ఓకే, ఒక జీన్ ఒక క్యారెక్టర్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ప్లాంట్ హైట్ కావచ్చు, ప్లాంట్ షేప్ కావచ్చు, ప్లాంట్ కలర్ ఫ్లవర్ కలర్ కావచ్చు, అది. సో ఒక జీన్ అనేది ఒక సింగిల్ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. దానికే ఏమన్నారంటే ఇక్కడ వన్ జీన్ కంట్రోల్స్ వన్ క్యారెక్టర్, అంతే. ఒక జీనే ఒక క్యారెక్టర్ కంట్రోల్ చేస్తుంది అనేది మెండెలియన్ ప్రిన్సిపల్ యొక్క సిద్ధాంతం. నెక్స్ట్ ఏంటంటే ద ఇన్హెరిటెన్స్ వాజ్ బేస్డ్ ఆన్ ద క్వాలిటీ ఓవర్ ద క్వాంటిటీ. సచ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నోన్ యాజ్ ది క్వాలిటేటివ్ ఇన్హెరిటెన్స్. మెండెల్ ఏం చేసినాడంటే ఇన్హెరిటెన్స్ అనేది ఎప్పుడు కూడా ఇతను ఇచ్చిన ప్రాముఖ్యత క్వాలిటీకి ఇచ్చినాడు కానీ క్వాంటిటీకి ఇవ్వలేదు. కాబట్టి ఇతని యొక్క మెండెలియన్ ప్రిన్సిపల్స్ని క్వాలిటేటివ్ ఇన్హెరిటెన్స్ అని కూడా అంటారు అన్నమాట. ఓకే, ఎస్. ఇక చూడండి, F1 హైబ్రిడ్లో మనకి F1 జనరేషన్లో మనకు క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది. ఇక చూడండి, నెంబర్ ఆఫ్ డామినెంట్ ఎల్లి ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. ఇది ఏమైంది అంటే దీన్ని టాల్ అంటాం. F2 ఆఫ్స్ప్రింగ్స్ వచ్చినప్పుడు మనకు క్యాపిటల్ టీ టాల్ వచ్చింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ డామినెంట్ ఎల్లి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే మెండల్ ప్రిన్సిపల్స్లో క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చినాడు కానీ క్వాంటిటీకి ఇవ్వలేదు అని చెప్తున్నమాట. చూడండి, ఇక్కడ క్వాంటిటీ కాదు. ఓకే, క్వాంటిటీకి ఇవ్వలేదు ఇంపార్టెన్స్, అది ఇంపార్టెంట్, మెయిన్. సో ఇవి మెండెలియన్ ప్రిన్సిపల్స్ యొక్క సిద్ధాంతాలు. ఓకే, సిద్ధాంతాలు. ఎస్, చూడండి, మనకు మెండెల్ ఏం చెప్పినాడు అంటే అతను లా ఆఫ్ డామినెన్స్ అనేది F1 జనరేషన్లో కనపడింది అన్నాడు. తర్వాత లా ఆఫ్ సెగ్రిగేషన్ కూడా ఉంది అని చెప్పేసి అతను కనుక్కున్నాడు. ఓకే, F1 జనరేషన్స్లో అంటే ఏంది, F1 జనరేషన్లో అంటే అతను ఏదైనా క్రాస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ F1 జనరేషన్లో అన్ని మొక్కలు కూడా ఏవి పొడవు వస్తున్నాయి. అంటే దీని అర్థమైంది, ఫస్ట్ F1 జనరేషన్స్లో మెండెల్ యొక్క సూత్రం ప్రకారము లా ఆఫ్ డామినెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి చెప్తారు అన్నమాట ఈ మెండెల్ సూత్రం ప్రకారం. ఇంకోటి ఏంటంటే ఇంకో రకం ఉంది, లా ఆఫ్ సెగ్రిగేషన్ కూడా ఉంది అని చెప్తారు. కానీ ఇప్పుడు ఇవి మెండల్ ప్రిన్సిపల్స్కి సంబంధించిన సూత్రాలన్నీ. కానీ ఆయన మెండల్తో అంటున్నమాట, బాబు మెండెలు నువ్వు చెప్పినట్టుగా లా ఆఫ్ డామినెన్స్ అనేది F1 జనరేషన్లో అన్ని దాంట్లో రాదు నాయన, కొన్ని దాంట్లో ఉంది అని చెప్పేసి చెప్తాను, కొన్ని దాంట్లో రాదు అని చెప్పేసి చెప్తాను అనమాట. అదే లా ఆఫ్ డామినెన్స్ కదా. ఇప్పుడు మనం చెప్పేది ఎక్సెప్షన్ ఏంటంటే మెండల్ ప్రిన్సిపల్స్ని కొంచెం పక్కన పెడితే ఇంకోటి ఉంది, ఏదైతే ఇన్కంప్లీట్ డామినెన్స్ అనేది ఉందంట. అదేదో చూద్దాం. ఇన్కంప్లీట్ డామినెన్స్ చూడండి, మెండెలియన్ ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా ఇక్కడ ఒక లా వచ్చిందనమాట. దాన్ని ఏమంటారంటే ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటారు. ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటారు. ఫస్ట్ ఇక్కడ చూడండి, మెండెలియన్ ప్రిన్సిపల్కి ఎక్సెప్షన్స్ ఇవన్నీ. ఇన్కంప్లీట్ డామినెన్స్ ఎక్కడ వచ్చింది అంటే మామూలుగా మెండెలియన్ లా ప్రకారం ఇక్కడ F1 జనరేషన్లో కంప్లీట్ డామినెన్స్ రావాలి. ఓకే, కంప్లీట్ డామినెన్స్ రావాలి. కానీ ఇట్లా రాదురా బాబు అని చెప్పేసి ఇన్కంప్లీట్ డామినెన్స్ కూడా ఉందని చెప్తున్నాడు ఒక సైంటిస్ట్. ఎవరంటే మనకు ఇదేంటి డ్రాగ్ ఫ్లవర్, దీనికే సైంటిఫిక్ నేమ్ వచ్చేసి యాంటిరోహినమస్ మ్యాజిస్. దీంట్లో ఏం చేసినాడంటే ఫ్లవర్ కలర్ తీసుకున్నాడు, ఫ్లవర్ కలర్ అంటే ఒక క్యారెక్టరు, సింగిల్ క్యారెక్టర్. దీంట్లో మనకు ఇది డామినెంట్ రెడ్, ఇది రెసెసివ్, గుర్తుపెట్టుకోండి. అందుకు తీసుకున్నాడు ఫ్లవర్ కలర్ తీసుకొని డామినెంట్ క్యారెక్టర్ని రెడ్ ఫ్లవర్, రెసెసివ్ క్యారెక్టర్ని వైట్ ఫ్లవర్ తీసుకొని దీనికి క్యాపిటల్ R పెట్టినాడు. మరి వైట్ పెడితే W రాయకూడదు కాబట్టి స్మాల్ R పెట్టినాడు. చూద్దాం దీని క్రాసింగ్. ఎస్, చూడండి, కోడామినెంట్స్లో మనకు F2 జనరేషన్లో ఫినోటైప్స్ ఎన్ని ఉన్నాయంటే 3 వచ్చినాయి ఫినోటైప్స్. ఒకటి రెడ్, ఒకటి పింక్, ఒకటి వైట్. తర్వాత జీనోటైప్ వచ్చేసి మనకు 3 వచ్చినాయి, RR, తర్వాత స్మాల్ R వచ్చింది. ఓకే,
ఇది మనకు సేమ్ టు సేమ్ కోడామినెన్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. కానీ ఫినోటైపిక్ రేషియోలో ఫినోటైపిక్ F2 జనరేషన్లో ఫినోటైపిక్ రేషియో ఉంది కదా, దాంట్లో మనకు రేషియో ఏంటంటే 1:2:1 1:2:1. తర్వాత జినోటైపిక్ రేషియో వచ్చేసి 1:2:1 వచ్చిందనమాట. ఈ రెండు సేమ్ వచ్చేసినాయి ఎక్కడ అంటే కోడామినెన్స్లో. చూడండి ఇక్కడ ఇది మెండెలియన్ ప్రిన్సిపల్స్. ఫినోటైపిక్ రేషియో ఎన్ని ఉన్నాయి? 2, టాల్ అండ్ డ్రాప్. జీనోటైప్స్ ఎన్ని ఉన్నాయంటే 3. ఇది సేమ్. ఓకే, క్యాపిటల్ టీ ఇవన్నీ సేమ్. తర్వాత ఫినోటైపిక్ రేషియో 3:1 వచ్చింది. అక్కడేమో 1:2:1 వచ్చింది. జీనోటైపిక్ రేషియో 1:2:1 ఉంది. బట్ అక్కడ ఇది సేమ్, కానీ ఇక్కడ మాత్రం వేరనమాట. ఓకే, అంటే మనకు 3:1కి బదులుగా 1:2:1 వచ్చింది. మళ్ళీ ఇక్కడ 1:2:1కి బదులుగా మనకు ఇక్కడ సేమ్ 1:1 వచ్చింది. ఇది కోడామినెన్స్, ఇది డామినెన్స్. ఇది ఇన్కంప్లీట్ డామినెన్స్, కోడామినెన్స్ కాదు, ఇన్కంప్లీట్ డామినెన్స్. రైట్, ఇది మెండెలియన్ ప్రిన్సిపల్స్లో. మనకు ఆఫ్స్ప్రింగ్స్ ఎన్ని వచ్చినాయి? 4. అక్కడ 4 వచ్చినాయి. ఫినోటైప్స్ ఎన్ని ఉన్నాయి? 2 వచ్చినాయి. అక్కడ ఎన్ని వచ్చినాయి ఫినోటైప్స్? ఎస్, చూడండి మనకు మెండెలియన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, మెండెలియన్ దాంట్లో ఆఫ్స్ప్రింగ్స్ ఎన్ని వచ్చినాయంటే 4 వచ్చినాయి. ఇక్కడ ఎన్ని వచ్చినాయి ఆఫ్స్ప్రింగ్స్? ఇక్కడ కూడా మనకు ఆఫ్స్ప్రింగ్స్ ఎన్ని వచ్చినాయంటే 4 వచ్చినాయి. ఇక్కడ రాయలేదు ఆఫ్స్ప్రింగ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ మెండెలియన్ దాంట్లో కంప్లీట్ డామినెన్స్ దాంట్లో ఎన్ని వచ్చినాయంటే ఫినోటైప్స్లో 2 వచ్చినాయి. ఫినోటైప్స్లో టాల్ ఒక డ్రాప్. ఓకే, టాల్ అండ్ డ్రాప్. ఇక్కడ ఫినోటైప్స్లో మనకి ఎన్ని వచ్చినాయంటే ఓన్లీ పింక్ మాత్రం వచ్చింది అనమాట. సో మెండెలియన్ ప్రిన్సిపల్లో జీనోటైప్స్ మనకి 3 వచ్చినాయి. ఇక్కడ ఇన్కంప్లీట్ డామినెన్స్లో మనకు జీనోటైప్స్ కూడా 3 వచ్చినాయి. ఏది చూడండి ఇక్కడ రైట్, ఈ 3 వచ్చినాయి. తర్వాత దీంట్లో ఫినోటైపిక్ రేషియో 3:1 అనుకుంటే 3 టాలు 1 డ్రాప్ అనుకుంటే, ఓకే, ఇక్కడ మాత్రం 1:2:1. ఒకటి పింక్ 1 రెడ్ 2 పింక్ 3 వైట్ వచ్చింది అనమాట. తర్వాత జీనోటైపిక్ రేషియో మాత్రం 1:2 సేమ్ వచ్చింది. ఇది ఇక్కడ సేమే, ఇది ఇక్కడ సేమ్. ఓకే, సో దీనికి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకు 3:1 ఉన్నది, అంటే 3:1 ఉన్నది మనకి ఎక్కడ 1:2:1 వచ్చిందనమాట. ఇది తేడా. ఇంకోటి ఏంటంటే ఆఫ్స్ప్రింగ్స్ మనకు రైట్, ఇక్కడ మనకు ఇన్కంప్లీట్ డామినెన్స్లో ఇది ఒకటి తేడా వచ్చింది. 1:2:1 అనేది రాకూడదు, 3:1 రావాలన్నమాట. కాబట్టి సో మెండెలియన్ ప్రిన్సిపల్స్లో ఈ రేషియో అనేది ఇక్కడ కంప్లీట్ డామినెన్స్, ఇదేమో ఇన్కంప్లీట్ డామినెన్స్. కాబట్టి ఏదో మార్పు జరిగిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. రైట్, ఇది రేషియో చూడండి 1:2. ఇదంతా మనకు అవసరం లేదు ప్రస్తుతానికి టాపిక్కి. చూడండి దీంట్లో ఇన్కంప్లీట్ డామినెన్స్ కదా మనం మాట్లాడేది. F1 జనరేషన్స్లో మనకు ఏదో ఒక పేరెంట్ యొక్క క్యారెక్టర్ కావాలా, ఏదో ఒక పేరెంట్ క్యారెక్టర్ కాదు, డామినెంట్ పేరెంట్ క్యారెక్టర్ అనేది మనకు ఇక్కడ దిగాలన్నమాట. F1 జనరేషన్లో రావాలా. కానీ ఇది రాలేదు అంటే రెడ్ రాలేదు, వైట్ రాలేదు, పింక్ వచ్చింది. అంటే ఏంది? ఇక్కడ పింక్ కలర్ ఏం చెప్తాడంటే డస్ నాట్ రిసెంబుల్స్ టు ద ఎనీ వన్ ఆఫ్ ది పేరెంట్స్. ఓకే, అదే మెండెల్ని చెప్పిన దాంట్లయితే మనకు ఇక్కడ పొట్టి ఉన్నప్పుడు ఇక్కడ అన్ని పొడవే వచ్చినాయి F1 జనరేషన్స్లో. ఆయన చెప్పేది అయితే F1 జనరేషన్లో అన్ని పొడవే వస్తాయని చెప్పినాడు. ఓకే, కానీ ఇక్కడ ఇది ఇన్కంప్లీట్ డామినెన్స్ కదా, దీనికి విరుద్ధంగా ఏమొచ్చిందంటే మనకు పింక్ ఫ్లవర్ వచ్చింది. చూడండి F2 జనరేషన్, ఇది F1 జనరేషన్లో పింక్ కలర్ వచ్చింది. F2 జనరేషన్ తీసుకుంటే ఈ ఆర్ని ఇంకొక దాంతో సెల్ఫ్ పాలినేషన్ చేయాలి. చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్రాస్ పాలినేషన్ అన్నా ఒకటే, హైబ్రిడైజేషన్ అన్నా ఒకటే. క్రాస్ పాలినేషన్ అన్నా, ఆర్టిఫిషియల్ హైబ్రిడేషన్ రెండు ఒకటే. అప్పుడు గ్యామెట్స్ విడదీసి చేస్తే ఒకటి రెడ్ వచ్చింది ఫినోటైపిక్, తర్వాత 2 పింక్ 1 వైట్. సో దీన్ని ఏమేడా అని చెప్పిందంటే, చూడండి మెండెల్ చెప్తున్న కంప్లీట్ డామినెన్స్లో మనకు ఆఫ్స్ప్రింగ్స్ F2 జనరేషన్స్లో ఏమైనా వచ్చినాయి? 4 వచ్చినాయి. అక్కడ కూడా 4 వచ్చినాయి. ఓకే, అది సమస్య కాదు. తర్వాత ఫినోటైప్స్ ఇక్కడ మెండెల్ చెప్పిన కంప్లీట్ డామినెన్స్లో 2 వచ్చినాయి, టాలు డ్రాఫ్. కానీ అక్కడ ఏమొచ్చినాయి తెలుసా మీకు? చూడండి, రెడ్ పింక్ వైట్. ఇక్కడ టాలు డ్రాఫ్, ఇక్కడ రెడ్ పింక్ వైట్.
ఇక్కడ జీనోటైప్స్ ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. ఓకే, ఇక్కడ 3 ఆడ సేమ్, ఇంకా ఏం భయం లేదు. సో సేమ్ టు సేమ్ వచ్చినాయి. తర్వాత ఫినోటైపిక్ రేషియో ఎంత వచ్చింది? 3:1 వచ్చింది. అంటే 3 టాలు 1 డ్రాప్. అక్కడ చూద్దాం. ఆడ చూడండి 1:2. చూడండి ఇక్కడ చూడండి 1:2:1. 1 రెడ్, 2 పింక్, 1 వైట్. తర్వాత జినోటైపిక్ రేషియో కూడా మనకు 1:2:1 వచ్చింది. చూడండి ఇక్కడ మెండల్ ప్రకారంగా 3:1 రావాలా, కానీ ఇది కూడా మోనోహైబ్రిడ్ క్రాస్ మనం చేసినది. ఓకే, ఇక్కడ 3:1 రావాలా, కానీ 3:1కు బదులుగా ఇక్కడ 1:2:1 వచ్చింది. ఇది తేడా. ఓకే, ఇక్కడ సేమ్ టు సేమ్, అది ఇది రెండు ఒకటే. చూడండి రెండు ఒకటే. మనకు తేడా అంతా దీంట్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి అక్కడ తేడా వచ్చింది. తర్వాత ఫినోటైప్స్ 4. ఓకే, ఇక్కడ తేడా వచ్చింది మనకు. ఓకే, టాల్ డ్రాఫ్ దగ్గర అక్కడ 3 వచ్చినాయి, ఇక్కడ 2 వచ్చినాయి, అక్కడ 3 వచ్చినాయి. ఇక్కడ 3:1 వచ్చింది, అక్కడ 1:2:1 వచ్చింది. అంతే తేడా. ఈ రెండు సేమ్ దాంట్లో చూడండి, రెండు సేమ్ వచ్చినాయి. అది ఎందుకు సేమ్? సో ఇక్కడ కారణం చెప్తున్నాడు ఎందుకు మెండెలియన్ ప్రిన్సిపల్స్ మాదిరి కంప్లీట్ డామినెన్స్ రాలేదు, ఇక్కడ ఇన్కంప్లీట్ డామినెన్స్ ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటి అంటే చూడండి, మెండెలియన్ ప్రిన్సిపల్స్ ఎప్పుడు కూడా ఏం చెప్పేది మనం గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పేది? క్వాలిటీ గురించి. అంటే ఏంది? క్వాలిటేటివ్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్తుంది ఎక్కువ మెండెలియన్ కదా. మెండెలియన్ అంటే ఏంది? క్యాపిటల్ టీ ఇంటూ స్మాల్ టీ చేస్తే ఖచ్చితంగా అన్ని టాలే వస్తాయి. అంటే ఏంది? క్వాలిటీ పరంగా అనమాట. ఇక్కడ మనకు క్వాలిటీయే, F2 జనరేషన్ కూడా క్వాలిటీయే. అంటే ఫినోటైపిక్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, జీనోటైప్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆయన. రైట్. అసలు దీంట్లో ఎందుకు పింక్ కలర్ వచ్చింది? దానికి రీజన్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మనకు 2 డామినెంట్ అల్లీస్ ఉన్నాయి, క్యాపిటల్ ఆర్. ఇది ఒక ఎంజైమ్ అనుకుందాం, ఇది ఒక ఎంజైమ్ అనుకుందాం అని చెప్తుంది మేడం. అనుకుంటే ఇది 50% ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆర్ అనేది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు 50% ఎంజైమ్ అనేది రిలీజ్ అయింది. ఈ ఆర్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనకు 50% ఎంజైమ్ అనేది బయటకు వచ్చింది. అప్పుడు రెండు కలిపితే ఎంత? 100%. అప్పుడు రెడ్ ఫ్లవర్ అనేది మనకు ఆర్ ఇట్లా వచ్చినప్పుడు రెడ్ కలర్ అనేది ఇలా రావాలి కదా, ఇలా రావాలంటే మనకి ఇక్కడ రెడ్ వైట్, ఇక్కడ పింక్ వచ్చింది. అంటే ఇక్కడ 50% ఎంజైమ్, 50% ఎంజైమ్, మొత్తం 100% ఎంజైమ్ వస్తేనే ఇక్కడ రెడ్ అనేది 100% ఎంజైమ్ వస్తేనే రెడ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఒక ఆర్ వచ్చింది కదా, కాబట్టి మనకు ఇక్కడ మాట్లాడుకున్నాడుగా ఒక ఆర్ అనేది 50% ఎంజైమ్ లెక్క మనం లెక్కేసుకుంటే ఈ 50% అనేది వచ్చింది కాబట్టి ఇంకా 50% రాలేదు కాబట్టి దీంట్లో మనకు పింక్ అనే కలర్ వచ్చింది. అంటే ఏంటి? ఇక్కడ ఇన్కంప్లీట్ డామినెన్స్ అనేది ఏర్పడింది, దీనికి కారణం అని చెప్తున్నాం అన్నమాట. అది చూడండి, ఇంకోటి చెప్తాను. సో చూడంండి, 1 డామినెంట్ అల్లి వచ్చింది, ఎక్స్ప్రెస్ 50% పింక్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దీంట్లో, సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ ఫినోటైప్ ఎక్స్ప్రెషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ డామినెంట్ అలీ. అంటే ఏంది? డామినెంట్ అలెలి అనేవి 2 ఉన్నాయి. సో అవి వచ్చే దాన్ని బట్టే మనకు ఇక్కడ పింక్, రెడ్ డామినెన్స్. ఇప్పుడు పైన 2 డామినెంట్ అల్లీస్ ఉన్నాయి, 50% మొత్తం 100% వస్తేనే ఇక్కడ రెడ్ అవుతుంది. అంటే ఇట్లా రెడ్ రావాలంటే మొత్తం RR రావాల్సిందే ఖచ్చితంగా. ఇట్లా వచ్చిందంటే ఇది 50% ఎంజైమ్ మాత్రం వచ్చింది కాబట్టి పింక్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మెండెల్ మాదిరి ఇక్కడ క్వాలిటీకి ప్రాముఖ్యత ఇవ్వాల. దేనికి ఇచ్చినాడంటే క్వాంటిటీ, అంతే కదా. సో చూడు, 1 ఇది 2, అంటే ఈ 2 వస్తేనే రెడ్ అవుతుంది, 1 వస్తే రెడ్ కాదు. అంటే ఇది ఇక్కడ క్వాంటిటీకి ప్రాముఖ్యత ఇచ్చినారు. దేనికి? ఓకే, క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ అంటారు దాన్ని. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 1 వస్తేనే రెడ్ కాలేదు, సరే 1 వస్తే పింక్ అయింది. మామూలుగా ఒక 6 అంటే 50% ఎంజైమ్ వస్తేనే పింక్ అయింది. మామూలుగా ఏం రావాలా? రెడ్ రావాలంటే ఇక్కడ ఏం రావాలా? 2 ఆర్లు రావాలంట. ఓకే, అందుకే ఇక్కడ క్వాంటిటీ, ఈ ఒక క్వాంటిటీకి ఈ క్వాంటిటీకి అట్లా వచ్చింది. కానీ మెండెల్ ప్రిన్సిపల్స్ అట్లా కాదు. చూడండి, నేను చెప్తాను. ఇట్లా వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఏమవుతుంది? మనకు ఇలా ఉంది. సో F1 జనరేషన్లో చూడండి, ఇక్కడ మనకు ఇది 50% అట్లా 1 వచ్చినా కూడా మనకు పొడవు ఏర్పడింది. అంటే ఇది ఇక్కడ అర్థమవుతుందని చెప్పే పాయింట్. 50% వస్తేనే యాక్చువల్గా రెడ్ రావాల్సినది, 50% వస్తేనే మనకు ఇక్కడ పింక్ ఏర్పడింది. అదే 100% వస్తే తప్ప రెడ్ రాదు.
అంటే ఏంది, ఒక ఆరుకి ఇంపార్టెన్స్ ఇచ్చినాడు. ఇక చూడండి, ఈ రెండింటిలో ఏదో ఒక్కటి వచ్చినా కూడా మెండెలియన్ దాంట్లో ఇక్కడ ఏమైనా పడింది, పొడవు అనే ట్రీ అనేది ఏర్పడింది. అంటే ఏంటి, ఇక్కడ క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చినాడు. కాబట్టి వీటిని క్వాలిటేటివ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి అంటారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 50% వచ్చిందా దీనికి సంబంధం లే. ఇక్కడ చూడు, ఇక్కడ 50% వచ్చింది సంబంధం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అందుకే దీన్ని క్వాలిటేటివ్ ఇన్హెరిటెన్స్, దీన్ని క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ అంటారు.